150 సినిమాలు చేసిన హీరోకి కొత్తగా ఒక క్యారెక్టరేషన్ రాయాలంటే, కొత్తగా ఒక డైలాగ్ రాయాలంటే వణుకొస్తుంటది. ఎందుకంటే ఆయన చేయని క్యారెక్టరేషన్ లేదు. ఆయన అవును. చెప్పని మాస్ డైలాగు ఏమీ లేదు. అది ఒక రైటర్‌గా మిమ్మల్ని ఎంతవరకు ఛాలెంజ్‌గా తీసుకున్నారు దాన్ని? అంటే మీరు చెప్పిన 155 సినిమాలండి. హ్మ్. నాది 156 యాక్చువల్లీ. హ్మ్. 155 సినిమాలంటే 150 మంది డైరెక్టర్లు, 150 క్యారెక్టర్లు, డిఫరెంట్ జోనర్స్ అన్నీ చేశారాయన. ఇప్పుడు ఫ్రెష్‌గా మనం రాస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉంటుంది మీరన్నట్టు. కాకపోతే చిరంజీవి గారు ఇచ్చిన ఫ్రీడమ్, ఆయన ఇలా ఉండాలి, ఇలా ఉండాలి ఏ రోజు చెప్పలేదు నాకు. ఆయన ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. బై నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే చెయ్యి. నీ క్యారెక్టర్ ఎటు వెళ్తుందో అటే తీసుకెళ్తాను. అంతే తప్ప దాన్ని మన కోసం ఎడ్జిస్ట్ చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళొద్దు. కథలో నేనుండాలి తప్ప నా చుట్టూ కథ ఉండాలి అనుకుని ఎప్పుడూ చేయొద్దు అన్నారు. సో డెఫినెట్గా కథలో ఆయన ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది తీసుకెళ్ళిపోతుంది. సో మనకు రాయడం కూడా ఈజీగా అవుతుంది. అండ్ చిరంజీవి గారు సెట్లో కూడా ఇచ్చే అద్భుతమైన ఫ్రీడమ్ ఏంటంటే ఫస్ట్ మనం చెప్పేది పూర్తిగా వింటారు ఆయన. విని కరెక్ట్ అనిపిస్తే ఓకే గో హెడ్ అని వెళ్ళిపోమంటారు అంతే. అంతే. సో అది దానివల్ల చాలా ఈజీ అయింది నాకు. అండ్ నేను కూడా ఆయనకి నాకేంటి చిరంజీవి గారికి నరేషన్ ఇస్తున్నావు, చిరంజీవి గారికి చెప్తున్నావు ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, దానివల్ల చెప్తూనే ఉండేవాడు ఆయనకి. అప్పుడు చెప్పావు కదా ఎందుకమ్మా చాలు లేదా ఇంకొకసారి అనండి మీ సైడ్ నుంచి ఏదనండి. బట్ షార్ట్లో ఆయన చేసేటప్పుడు అండి లాస్ట్లో ఆయన స్టైల్ కటింగ్ ఇస్తారు. డాన్స్‌లో కూడా అంతే కదా! ఆయన చిన్న లాస్ట్ ఒక కటింగ్ ఎడ్జ్ ఇస్తారు, దాంతో మొత్తం మారిపోద్ది. మొత్తం మనం రాసిందంతా ఆయన కోర్టులోకి వెళ్ళిపోద్ది. స్టెప్పులు కూడా అంతే కదా! కొరియోగ్రఫీ చేసినప్పుడు అవును. కొరియోగ్రాఫర్ ఏదో చెప్తాడు. మాస్టర్ ఏదో చెప్తాడు, బాస్ దాన్ని చిన్న స్టైల్లో ఆయన స్టైల్లో చిన్న కట్ చేస్తారు, అది టోటల్గా మారిపోతుంది, దాని రేంజ్ మారిపోతుంది. అవును. అవును. సరే మీరు ఎంత కాదన్నా ఫ్యాన్స్‌కున్న ఎక్స్‌పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. ఫ్యాన్స్ చిరంజీవి గారిని ఇలా చూడాలి, ఆ స్టెప్ వేస్తే బాగుంటుంది, ఇలాంటి సిగ్నేచర్ స్టెప్పులు, ఇలాంటి పంచ్ డైలాగులు, ఇంత కామెడీ ఇదంతా ఎక్స్పెక్ట్ చేస్తారు అవును. కదా! ఆ ప్రెజర్ కూడా ఉంటుంది కదా! చిరంజీవి గారు కాదనకపోవచ్చు. 100% ఉంటుంది. అవును. ఇప్పుడు ఒక లిటరల్గా నాకు వన్ ఫిలిం చేసిన డైరెక్టర్గా నాకు చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద మెగాస్టార్ ఆయన నాకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. అలాంటప్పుడు ఆయనతో ఏం చేయొచ్చు, ఆయన ఏం చేయలేదు, ఇలాంటి ఒక డిస్కషను లేకపోతే జరిగాయి బాగా మాకు మా టీంకి మాకు జరిగినప్పుడు మాకు దాని నుంచి అంటే ఓకే చిరంజీవి గారు జయదేగుడు అతలో సుందరి చేసిన తర్వాత అంజీని ఒకటి చేశారు, తర్వాత చేయలా. సో ఈయన ఫ్యాంటసీ వాళ్ళు తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనే ఐడియా వచ్చి అప్పుడు ఇది స్టార్ట్ చేసాం. సో దాంతో ఆయన నాకు బాగా ఈజీ అయిపోయారు దాంట్లోకి, ఆ కథలోకి ఆయన ఇమేజ్ బాగా హెల్ప్ అయింది నాకు. అవును. సో ఫ్యాన్స్కి ఏంటంటే ఇప్పుడు ఏం చేసినా కూడా కొత్తగా అనిపిస్తుంది.